హాయ్ హలో హౌ ఆర్ యూ వచ్చిందిగా ఈ పెరుగు పెద్దమ్మ లైవ్ లైవ్ వేస్తుందిగా లైవ్కి వచ్చిందిగా నేను అనుకున్నాను ఇంక అయిపోయింది ఇంకా క్లోజ్ చాప్టర్ క్లోజ్ ఇంక రాదనుకున్నాను వచ్చింది మళ్ళీ వస్తుంట కొత్త ఛానల్ పెట్టిందంట కొత్త ఛానల్లో అంట ఇక్కడి నుంచి వీడియోస్ పెడుద్దంట చూద్దాం ఆ కొత్త ఛానల్లో ఆ ఆనందం ఏంటో దాని సంగతి ఏంటో ఆ సినిమా ఏంటో చూద్దాం ముందు ముందు ఎలా ఉంటుందో ఉం? ఏంటి ఏమంట ఏదో ఒక ఛానల్‌లో ఎవరో వీడియోస్ పెడుతున్నారు. అది నా ఛానల్ గాదు. ఎవరో ఛానల్‌లో ఆ! నేను మళ్ళీ ఎప్పుడు పాడిన పాటేగా. నేను ఒక ఏంటి అక్కడికెళ్ళాను, కేసేసాను, లాయర్‌ని కలిసాను, అది కలిసాను, నేను ఒక స్ట్రైకేసాను అది చెప్తుంది గదా! ఎప్పుడంతే మాట్లాడితే సైబర్‌కెళ్ళాను, కేసేసాను, అది చేశాను, ఇది చేశాను ఇప్పుడు చెప్పే కహానీలే గదా! అదే చెప్తుంది. ఈ నాకు తెలిసి వీళ్ళంతా ఒకటే గ్యాంగ్. ఆ ఛానల్ పెట్టింది కూడా వీళ్ళకి సంబంధించిన వాళ్ళే పెట్టారు. పెట్టి ఏదో 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 చెప్తుంది. సోది చెప్తుంది. అది వీళ్ళంతా ఒకటే గ్యాంగ్. ఒకటే గ్రూపు. ఒకటే గ్రూప్ వీళ్ళంతా. పేర్లు మార్చి అది నాది కాదు ఎవరో పెట్టారు అన్నట్టుగా చెప్తుంది గానీ, వీళ్ళంతా ఒకటే గ్రూపు. ఒక్క జాతికి చెందినోళ్ళు వీళ్ళంతా. హ్మ్. ఏంటమ్మా! నువ్వు రాకపోయేసరికి చాలామంది "అమ్మ రావట్లేదమ్మా, ఎందుకు రావట్లేదమ్మా? నీ మాట వినక ఇదైపోతున్నావమ్మా. నీ నీ మాట వినటం కోసం నీ పాత వీడియోస్ మొత్తం చూస్తున్నావమ్మా" అని అందరూ అల్లాడిపోతున్నారా? ముసలి పెరుగు పెంటి, ముసలి పెంటి. నువ్వు రాకపోయేసరికి అందరూ అమ్మ, అమ్మ అంటూ అల్లాడిపోతున్నారా? ఎవ్వరు అల్లాడిపోవట్లేదు. అందరూ హ్యాపీగా హమ్మయ్య! వదిలిపోయింది. మనకు పట్టిన చీడ, పురుగు వదిలిపోయింది అందరూ అనుకుంటున్నారు. లేకపోతే నువ్వు మాట్లాడే చెత్త, నువ్వు మాట్లాడే ఆ టైప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి గదా! ఎంత భరించరాని వర్డ్స్ ఉంటాయి గదా! అవన్నీ హమ్మయ్య! ఇక్కడి నుంచి వినిపించవు. ప్రశాంతంగా ఉంటది యూట్యూబ్ అని అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. నువ్వు రాకపోయేసరికి. మళ్ళీ వచ్చేసావా అమ్మా, అక్కా, అక్కా మళ్ళీ వచ్చావా అక్కా? మళ్ళీ స్టార్ట్ చేస్తావా అక్కా? ఏదో ఉంటది సినిమాలో. అక్కా మళ్ళొచ్చావా అక్కా? మళ్ళీ ఇంకో రౌండ్ ఏస్తావా అక్కా? అంటారే అలా. అమ్మ ముసలి పింటి మళ్ళొచ్చావా? మళ్ళీ స్టార్ట్ చేస్తావా? మళ్ళీ నీ చెత్త మాటలు, చెత్త లాంగ్వేజ్, చెత్త వర్డ్స్ ఆ వర్డ్స్‌తో మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తావా? స్టార్ట్ చెయి. అది ఎంతవరకు నడుస్తదో, ఆ సినిమా ఎంతవరకు ఉంటదో చూద్దాం. చెప్తున్నా అయిపోయింది. నీది అయిపోయింది. నువ్వు ఇంక రాలేవు. నీ మొహం చెల్లదింకా. నీ 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 కలర్స్ మొత్తం బయటపడిపోయింది. నీ సంగతేంటా అన్నది అందరికి తెలిసిపోయింది. ఇప్పటి వరకు మొహానికి ముసుగేసుకొని నడిపించావు. నీ ముసుగు మొత్తం తొలగిపోయింది. నువ్వేంటా అని అందరికి తెలిసిపోయింది. ఇక నుంచి నీ ఆటలు, నీ పాటలు, నీ మాటలు ఏమి సాగవు. ముసలి పెంటి. నీ వ్యవహారం ఏమి ఇక్కడ సాగదు. ఏదో 1, 2 1 అర, 2 అలా వీడియో చేసుకోవడమే తప్ప ఏది ఉండదు. ఏమీ ఉండదు. అది నాకు కావాల్సింది ఏంటంటే అది. నువ్వు క్లోజ్ అయిపోవాలి. నువ్వు వెళ్ళిపోవాలి. అబ్బా! నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నాకు కావాల్సింది అది. నువ్వు రా. నువ్వు వెళ్ళే వరకు తరిమి, 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 తరిమి కొడతా. అర్థమవుతుందా? నువ్వు వస్తే ఊరుకుంటానా? అస్సలు ఊరుకోను. వెళ్ళిపోయే వరకు తరిమి, తరిమి కొడతాను. ఏమనుకుంటున్నావేంటో? పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి లాంగ్వేజు మాట్లాడుకుంటూ వచ్చి వీడియో చేసుకుంటాను, సంపాదించేస్తాను, కొత్త ఛానల్ పెట్టేస్తాను. ఇక్కడ నుంచి ఫుల్‌గా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టేసేయండి. ఇక్కడి నుంచి నాకు డబ్బులే డబ్బులు, డబ్బులే డబ్బులు అలా వచ్చి పడిపోవాలి అని చెప్తావా? సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. సర్లే మీ ఇష్టంలో చేసుకోండి లేకపోతే లేదులే అంటది. ఎందుకు మళ్ళీ అలా అంటున్నాం కదా! అడుక్కుంటుంది అంటున్నాం కదా! అందుకే మీ ఇష్టం చేసుకోండి లేకపోతే లేదులే. చేసుకుంటే నేను ఈ వీడియోస్ పెడతాను గదా! అందుకే చేసుకుంటే బావుంటదని చెప్తున్నాను. మీ ఇష్టం అంటుంది మళ్ళీ. అడుక్కుంటున్నా అంటానని భయపడి అలా అంటుంది. అడుక్కునేది. మళ్ళీ అడుక్కుంటుంది. మళ్ళీ చెప్తున్నా గదా! దీనికేంటంటే డబ్బులు కోసమే ఇన్నాళ్ళు చేసింది. ఆ! మళ్ళీ ఏదో కొత్తది పెట్టి ట్రై చేస్తుంది. తప్ప దీనిది ఏమీ లేదు. దీని సోది ఏమీ లేదు. అదే పాట, అదే మాట, అదే చెత్త, అదే పిచ్చి పిచ్చి మాటలు. వీడియో చేస్తా డబ్బులు సంపాదించాలని చూస్తుంది. మనం ఎందుకు ఊరుకుంటాం? అస్సలు రానియ్యం. తరిమి తరిమి కొడతాం. ఎలా? తరిమి తరిమి కొడతాం. నీ కోసం ఎవ్వరిక్కడ పోవట్లేదు. అందుకే నువ్వు పరుగు పరునొచ్చి
నీ మాటలతో నీ చెత్తతో ఎవరిని అల్లరించక్కర్లేదు. ప్రశాంతంగా ఉంది యూట్యూబ్. అర్థమవుతుందా? బో నాకు 'వందన', 'భ్రమర', 'హసీనా', 'త్రిబుల్ 5' వీళ్ళందరూ నేనంటే పడి చచ్చిపోతారు అన్నావు గదా! మరి పడి చచ్చిపోతారు గదా! ఏంటి మరి ఒక్కళ్ళు కూడా లైక్ రాలేదు. ఏంటంటావు? ఏంటి సంగతి? అయిపోయింది. క్లోజ్. ముసలి పెంటి క్లోజ్. అర్థమవుతుందా? ఒక్కళ్ళు కూడా లైక్ రాలేదు. ఒక్కళ్ళొచ్చారేమో. ఒక్కళ్ళొచ్చారు. ఇంకెవ్వరు నువ్వు పెట్టే లైక్ ఎవ్వరూ రాలేదు. అర్థమవ్వట్లేదా? అయిపోయింది. క్లోజ్ అయిపోయింది. అక్కడ అర్థమవ్వట్లేదా? ఓ చెప్తావు నేనంటే పడి చేస్తారు. నేనంటే ఇదైపోతారు. నేనంటే అల్లాడిపోతారు. నేనంటే ఇది అది అని నీకు నువ్వే పొగుడుకుంటున్నావు. ఎవరొచ్చారు ఏంటి లైక్ ఎవ్వరూ రాలేదు. ఇక్కడ అర్థమవ్వట్లేదా? నువ్వు చేసే అన్ని తప్పులు, నువ్వు మాట్లాడే అన్ని అబద్ధాలు, నీదంతా చెత్త, నీదంతా వేస్ట్, నువ్వే పెద్ద డంప్యాడని వాళ్ళందరికీ అర్థమైంది. ఈమె వల్ల మేము వస్తే మా పరువు పోతుంది. మేము అందరిలో బ్యాడ్ అయిపోతున్నాం అని భయంతో ఒక్కళ్ళు కూడా రాలేదు. ఎందుకంటే నువ్వు మాట్లాడేది మంచి అయితే వస్తారు. నువ్వు మాట్లాడేది చెత్త మాటలకి వాళ్ళు వచ్చి నేను సపోర్ట్ చేస్తుంటే వాళ్ళు కూడా బ్యాడ్ అయిపోతున్నారు కదా! వాళ్ళకి అర్థమైంది. అందుకే మాకెందుకు ఇవన్నీ, మా పని మేము చేసుకుంటాం. ఆమె ఎలాగో చెడ్డదవుతుంది. ఆమె వల్ల మేము చెడ్డలవుతున్నాం. మాకు అవసరమా ఇవన్నీ? లేకపోతే ఎందుకు ఇవన్నీ? ఆమె సపోర్ట్ చేయకపోతే ఆమె కోపం, సపోర్ట్ చేస్తే ఆమె సపోర్ట్ చేసుకుంటూ ఆమె కొంత పాడుతాం. మేము ఆమెలాగా మాట్లాడుతుంటే మేము బ్యాడ్ అయిపోతున్నాం. మాకు అవసరమా ఇదంతా అనుకుని వాళ్ళందరూ సైడ్ అయిపోయారు. నువ్వు వచ్చావు. ఒక్కళ్ళే మాట్లాడారు. ఎదురు చూసో వస్తారని కొద్దిసేపు లైవ్ పెట్టుకుని వెళ్ళిపోయావు. అంతే ఇక అయిపోయింది. అర్థం కావట్లేదా అక్కడ నువ్వు నీ సంగతి ఏంటా అని? ఫెయిల్యూర్. ముసలి పెంటి ఫెయిల్యూర్. ముసలి పెంటి ఫెయిల్. ముసలి పెంటి అయిపోయింది. ఇది అయిపోయింది. నువ్వు ఎంత కాదన్నా ఎంత ఇది నేను సక్సెస్ అయ్యాను, నేను సక్సెస్ అయ్యాను, నేను గెలిచాను నీకు నువ్వు గుడ్డలు బాదుకున్నా నువ్వు ఫెయిల్యూర్. దారుణంగా ఫెయిల్యూర్ నీది. నీ బండారం నువ్వే బయట పెట్టుకున్నావు వసలిపెంటి. నీ బండారం ఎవ్వరూ బయట పెట్టలేదు. నువ్వు పెట్టే లైవ్లతోనే నీ బండారం మొత్తం నువ్వే బయట పెట్టుకున్నావు. నువ్వేంటి, నీ సంగతి ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటి, మాట్లాడే నువ్వు అనుకున్న నీ ఇదేంటి, అసలు నీ నీ బిహేవియర్ ఏంటని మొత్తం నీకు నువ్వే బయట పెట్టుకున్నావు. ఎవ్వరూ బయట పెట్టలేదు. గుర్తుంచుకో. పెద్ద తోపు పిస్తా అది ఇది మాట్లాడుతున్నావు. నువ్వు తోపు పిస్తా కాదు. డంపియార్డ్ పెద్ద డంపియార్డ్ ఉంటుంది చూసావా, అది నువ్వు. డంపియార్డ్ అంటే చెత్త ఉంటుంది. చెత్త తప్ప ఏది ఉండదు. అది నువ్వు నీ పొళ్ళంతా చెత్త. నీ నోరు చెత్త, నీ మాటలు చెత్త, నువ్వు చెత్త. అలాంటి చెత్త వస్తే ఏం చేస్తుంది? చెత్త మాటలే మాట్లాడుద్ది. అర్థమవుతుందా? పెంట చెత్త వస్తే ఏమవుద్ది? పెంట చెత్త మాటలే మాట్లాడుద్ది. నువ్వు పెంట, ముసలి పెంటి, నువ్వు పెద్ద పెంటవి. మళ్ళీ మొదలుపెట్టింది ఆ చరిత్ర సెక్షన్ అంటాం. ఆమె ఛానల్ లేదు, ఆమె ఛానల్ ఏదో అయింది, ఆమె ఛానల్ యాడ్స్ రావట్లేదు, ఆమె వ్యూస్ కొనుక్కుంటుంది, ఏంటి యాక్చువల్గా యాడ్ కొనుక్కుంటుంది, వాచ్ టైం కొనుక్కుంటుంది, అన్నీ కొనుక్కుంటుంది. ఆమె ఛానల్ కరెక్ట్గా ఉన్న అందరూ అనుకోవాలని అలా అన్నీ కొనుక్కుంటుంది. అలా కొనుక్కుంటే ప్రమోషన్ వస్తాయి కదా, అందుకే కొనుక్కుంటుంది. మళ్ళీ దీనికి తెలియని మొత్తం సోదంతా చెప్తుంది. ఇది ఇది చెప్తే కదా, ఇది నోరిపితే అబద్ధం, నోరిపితే పెంట అంటాను కదా, అదే మొత్తం అబద్ధాలు. ఎంతసేపు ఆమె మీద పడి ఎడవడే దీని పని. ఆమె సరే కొనుక్కుంటుంది, నీకు నష్టం ఏంటి? ఆమె యాడ్స్ కొనుక్కుంటుంది, నీకు నష్టం ఏంటి? ఆమె వ్యూస్ కొనుక్కుంటుంది, నీకు నష్టం ఏంటి? ఆమె వాచ్ టైం కొనుక్కుంటుంది, నీకు నష్టం ఏంటి? మొసలి పెంటి, నీకు నష్టం ఏంటి? నువ్వు డబ్బులు ఇస్తున్నావా? డబ్బులు ఇచ్చి కొనుక్కోమని ఇస్తున్నావా? నీకు నష్టం ఏంటి? నీ బాధ ఏంటి? నాకు అర్థం కాదు ఏంటంటే నీ బాధ ఏంటి? ఆమె కొనుక్కుంటుందో ఏం చేసుకుంటుందో ఆమె ఇష్టం. నీ బాధ ఏంటి? నువ్వేంటంటే నీ బాధ ఏంటంటే ఆమెలాగా నేను చేయలేకపోతున్నాను, ఆమెలాగా నేను వీడియోస్ పెట్టలేకపోతున్నాను, ఆమెలాగా నేను డబ్బు సంపాదించలేకపోతున్నాను, ఆమెలాగా నేను బట్టలు వేసుకోలేకపోతున్నాను, ఆమెలాగా నేను ఎగరలేకపోతున్నాను, నేను ముసలిదాన్ని అయిపోయాను, ఇక్కడ కూర్చుంటే లెగలేను, నుంచుంటే కూర్చోలేను,
అంటే అక్కడ 2 అడుగులు వేయలేను. ఆమెలాగా నేను తినలేను. చక 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 తినలేను. ఆమెలాగా నేను అన్ని చేయలేను. అని నీ అంటే నీ ఉక్రోషం, నీ బాధ అంతా అదే. నీ ఉక్రోషం ఏంటంటే నీ బాధ, నీ ఉక్రోషం. ఆమెకి పిల్లలున్నారు. నాకు పిల్లలు లేరు. ఆమె తింటుంది. నేను తింటలేదు. ఆమె డ్రెస్సులేసుకుంటుంది. చీరలు కట్టుకుంటుంది. అన్నీ యేసుకుంటుంది. నేనేమో ఏంటి అది ఆ చీర ఏమంటారు? నాచు చీరలు కడుతున్నాను. ఒక మంచి చీర కట్టలేకపోతున్నాను. ఆమెలాగా నేను ఉండలేకపోతే ఇదే రంది. ఇదే రంది. అదే మాట, అదే రంది, అదే పాట. 4 సంవత్సరాల నుంచి మొదలుపెట్టింది కదా! అప్పుడు ఏ పాట పాడిందో ఇప్పటికి కూడా అదే పాట పాడుతుంది. అదే ఏడుపు, అదే రంది, అదే గొడవ. ఇవేంటి మారదా? ఈమె బుద్ధి మారదా? ఎంతసేపు డబ్బు, 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 డబ్బు సంపాదించేస్తుందో, డబ్బు సంపాదించేస్తుందో. డబ్బు సంపాదించేస్తుందో, డబ్బు సంపాదించేది. ఇప్పుడు డబ్బు డబ్బు జాత డబ్బు లోకం. డబ్బంటే పిచ్చి. ముసలి పిండికి డబ్బంటే పిచ్చి. ఆ డబ్బు కోసం, ఆ డబ్బు రావటం కోసం ఎంతకైనా దిగజారిపోయి మాట్లాడే రకం ఈ ముసలి పిండి. ఆ డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతది. దిగజారిపోయి భయంకరంగా మాట్లాడుతది ఈ ముసలి పిండి. డబ్బు కోసం దిగజారిపోయి భయంకరంగా మాట్లాడుతది. పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి చెప్తా కదా! నోరిప్పితే పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతది. ఏం ముసలిపిండి, ముసలిపిండి. నువ్వు మారవా ముసలిపిండి? ఆ! లాస్ట్ స్టేజ్‌లో ఉన్నావు. లాస్ట్ స్టేజ్‌లో ఉన్నా కూడా నువ్వు ఇంకా ఇలాగే ఉంటారంటే ఏంటి ముసలిపిండి? అంటారుగా 'కర్మ ఈజ్ బూమ్‌రంగ్' అంటారు గదా! నువ్వు ఇలాగే ఉంటే ఇంకా అనుభవిస్తున్నావు. ఇంకా అనుభవించాలని కోరుకుంటున్నావా? చెప్పు ముసలిపిండి. మళ్ళీ ఏమంటుంది? నేను ఆమె పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు అంటాను. భయంకరమైన మాటలంటాను. అసలు నోటికి ఎంతొస్తే అంత హద్దు లేని మాటలు మాట్లాడతాను ఆ పిల్లల్ని. ఆళ్ళ పిల్లల్ని పట్టుకొని, ఆ ఇద్దరు పిల్లల్ని పట్టుకొని నానా మాటలంటాను. ఎందుకంటే వాళ్ళ వల్ల నా ఛానల్ మొత్తం పోయినాయి కాబట్టి నేను అంటాను. అలాగే అంటాను. ఎవరేం చేసుకుంటే చేసుకోండి. ఎవరేం పిక్కుతారో పిక్కోండి. నేను నా నా పిల్లల్ని పట్టుకొని భయంకరంగా అంటాను అంటుంది. ఆమె ఏమందో నేను చెప్పను. ఎందుకంటే నాకెందుకు? అలా పాపం నాకెందుకు? ఆ! ఆమె ఎంత ఘోరంగా మాట్లాడింది నా పిల్లల్ని పట్టుకొని. అలా అంటుంది. ఇద్దరు వాళ్ళు ముగ్గురు బజారట. బజారు. తర్వాత మీరే ఫీల్ చేసుకోండి. అలా అంటుంది. ముగ్గురు అలా అంటుంది. అవును అంటాను. నేను ఇలాగే అంటాను. నన్నెవరేం పీకుతారు? నన్నెవరేం చేస్తారు? ఇంతకు మించి నన్నెవరేం చేయలేరు కదా! నేను ఇలాగే అంటానంటుంది. ఈ ముగ్గురు అంట బజారు అంట. చూడండి ఎంత ఘోరంగా అంటుందో. ఇది. ఇది ఇది పద్ధతయింది. ఈ ఈ మొ పద్ధతైనోళ్ళు ఎవరైనా ఇలా మాట్లాడతారా? పద్ధతి పాడున్నోళ్ళు ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడతారా? దీనికి పద్ధతి లేదు, పాడు లేదు, సంస్కారం లేదు. ఒక ప ఒక ప ఒక పద్ధతిగా పెరగలేదు కాబట్టి ఇంత చెత్త మాటలు మాట్లాడుతది. చెప్తున్నా గదా! కింద నుంచి వచ్చే పెంట తింటది కాబట్టి ఇలాంటి పెంట మాటలే మాట్లాడుద్ది. ఆమేంటంటే కింద నుంచి వచ్చే పెంట తింటది. మళ్ళీ అది కిందకొస్తది. అదే పెంట తింటది. అందుకే ఇలాంటి పెంట మాటలు పెంటగా ఇలాంటోళ్ళు ఇలాగే అనాలి. ఇలాంటోళ్ళని ఇలాగే అనాలి. పెంటగా మాట్లాడతారు చూసావా? అలాంటోళ్ళని ఇలాగే అనాలి. పెంట ముసలి. ఇది ముసలి పింటి కాదు. పెంట ముసలి పింటి ఇది. ఎంత ఘోరంగా మాట్లాడుతుంది. ఛీ! 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 ముగ్గురు ఎంత ఎంత ఆడవాళ్ళు ఎలాంటోళ్ళైనా ఇలా మాట్లాడతారా? ఇది మాట్లాడుతుంటే అర్థం కావట్లేదు. ఇది ఎంతగా దిగజారిపోయి ఎంతగా తెగించిందో. తెగించేసిందింకా. ఇక అన్ని గాలికొదిలేసింది. గాలికొదిలేసి ఇక అన్నీ వదిలేసుకొని గాలికి తిరిగేవాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడతారు. గాలికి తిరిగేవాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఆ! ఆమెకంట ఆమె ఛానెల్‌కి అందరూ డిస్‌లైక్ కొట్టండి. రిపోర్ట్ కొట్టండి. ఏంటి ఒక టెంపుల్స్‌కెళ్ళి అలాంటి వీడియోస్‌కెళ్తే పర్లేదు డిస్‌లైక్ కొట్టండి. రిపోర్ట్ కొట్టండి. ఏదో పైనుంచి రెండోదో, కింద నుంచి మూడోదో ఏదో ఉంటది. అది కొట్టేసేయండి అంటది. నిజంగా అందరూ కొట్టండి. ఈ ముసలిపిండి ఛానెల్‌కి డిస్‌లైక్ కొట్టి రిపోర్ట్ కొట్టండి సరిపోద్ది. ఆమె చెప్పుకుంటుంది గదా! ఈ ముసలిపిండి ఛానెల్‌కి రిపోర్ట్ కొట్టి డిస్‌లైక్ కొట్టండి. ఆ మాటలు వినలేకపోతున్నాం అనేసి రిపోర్ట్ కొట్టేసి డిస్‌లైక్ కొట్టండి సరిపోద్ది. ఇలాంటోళ్ళు యూట్యూబ్ కావాలా? ఇలాంటి చెత్త మాటలు యూట్యూబ్ వచ్చి మాట్లాడితే మనం వినాలా? మనకు అవసరమా ఇవన్నీ? దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి? దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంట? ఇలాంటి చెత్త మాటలు మాట్లాడుతుంటే మనం ఇలాంటి దాన్ని ఎంకరేజ్ చేయాలా? ఎవరో వందన చెప్పిందంట. వందన చెప్పింది ఇలా చెయ్యి, అలా చెయ్యి ప్రతీది వందన, వందన అంటది. నన్ను వందన చెప్పింది నన్ను అడుక్కు తినమంది. వందన చెప్పింది రిపోర్ట్ కొట్టాలి, డిస్‌లైక్ కొట్టాలనేసి. వందన చెప్పింది నువ్వు డాన్స్‌లు అనేసి. వందన చెప్పింది చండాలంగా మాట్లాడమని.
ఏ వందన నువ్వు చెప్పావా వందన ఏమకి చెప్పగా మాట్లాడమని భయంకరంగా మాట్లాడమని వందన వందన అంటది మొత్తం ఇవి మాట్లాడుతుంది మొత్తం వందన మీద నిందేస్తుంది. ఈమె చేసేది చేస్తుంది. నాకు వందన చెప్పింది. నాకు వందన సలహా ఇచ్చింది. వందన చెప్పింది అడుక్కోమంది. వందన చెప్పింది చెత్తగా మాట్లాడమంది. వందన చెప్పింది డిస్‌లైక్ కొట్టమని. వందన చెప్పింది రిపోర్ట్ కొట్టమని అంటుంది. ఏం మనుషులు ఏం చెత్త. ముసలి పిండికి అసలు నోటికి హద్దు, అదుపు ఉండదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతది. ఇది మరి ఇంక మారదా ఇదింకా? ఇది మారదా? ఇంతేనా ఇంకా? ఇది ఇలాగే ఉంటదా? పోయే టైంలో గూడా ఈ చెత్త ఏంటి? ఈ మాటలేంటి? పోయే పోయే సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు గూడా ఈ చెత్త. అసలు దీనికి అయిపోయింది. ఇది మారదు. దీనికి ఒక పద్ధతి ప్రకారంగా పెరిగితే గదా! మారటానికి. ఒక పద్ధతి లేదు, పాడు లేదు. అడ్డదిడ్డంగా పెరిగేసింది. పోనీ పెరిగాకైనా సవ్యంగా పెళ్లయిందా? సవ్యంగా కాపురం ఉందా? అది లేదు, ఇది లేదు. పోనీ పిల్లలున్నారా? అది లేదు. పిల్లల వాల్యూ తెలిసనడానికి పిల్లలున్నారా? అది లేదు. గాలికి తిరిగి, గాలికి పెరిగి, గాలికుంటుంది. ఆళ్ళు గాలికున్న వాళ్ళు ఏం చేస్తారు? గాలి మాటలే మాట్లాడతారు. గాలికున్న వాళ్ళు గాలి మాటలు తప్ప మంచి మాటలు మాట్లాడతారా? గాలిదాన. చూడు మళ్ళీ ఏమంటుందో? శంకర వాళ్ళతోనే ఉంటారు. వాళ్ళతోనే కాపురం చేస్తారు. వాళ్ళతో అన్నీ సాగిస్తారంటుంది. అంటే ఇది ఉంటది కావచ్చు. నాకు నిజంగానే వాళ్ళెవరో నాకు తెలీదు. శంకర వాళ్ళతో ఈమె ఉంటది కావచ్చు. వాళ్ళతో కాపురం ఈమె చేస్తది కావచ్చు. అందుకే అలా మాట్లాడుతుంది కావచ్చు. అంటే అలా వాళ్ళతో ఉంటే అలాంటి మాటలు అలాంటివి వస్తాయా? అందుకే ఈమె అలా మాట్లాడుతుందా? ఆ! అందుకే ఈమె అలా మాట్లాడుతుందా? ఆ! బంగారు తొట్టిలో కూర్చోబెట్టిన పందిని ఏంటి బంగారు తొట్టిలో పాయసం పోసి తినమన్నా ఇంకేదో కావాలంట. ఇది కూడా అంతే. బంగారు తొట్టిలో పెట్టిన బంగారు తొట్టిలో పాయసం పోసి తినమన్నా దీనికి పెంటే కావాలంటది. ఈ ముసలి పెంటకి నాకు పెంటే కావాలి. నాకు పెంట తింటేనే నాకు పెంట మాటలొస్తాయి. నాకు ఇలా బంగారు తొట్టిలో పాయసం పోస్తే నేను తినలేను. నా వల్ల కాదు. నాకు పెంట కావాలి. ఎందుకంటే నేను పెంటను కాబట్టి నాకు పెంట మాటలు మాట్లాడండి. నాకు పెంటే కావాలి. నాకు కింద నుంచి వచ్చే పెంటే కావాలి. అదే తింటాను. మళ్ళీ అదే కింద నుంచి వస్తే అదే తింటాను మళ్ళీ. నాకు అదే నేను పెంటదాన్ని. నేను శంకర వాళ్ళది అక్కడ అక్కడ పుట్టాను. అక్కడే పెరిగాను. వాళ్ళతోనే కాపురం చేస్తాను. వాళ్ళలాగే ఉంటాను. వాళ్ళలాగే ప్రవర్తిస్తాను. అంత భయంకరంగా ప్రవర్తిస్తాను అన్నట్టుగా మాట్లాడుతుంది ఇది. ఇది ముసలి పెంటి. నువ్వు చూసావా? ఆ కోట్లొచ్చేసినియి. డాబుగా ఉంటుంది. ఆ కోట్లని మన మీద బత్తుంది. మనమే ఏస్తున్నాం అంటుంది. మరి నువ్వేం చేస్తున్నావు ముసలి పెంటి? నువ్వు నీకొచ్చి ఇన్ని సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి డబ్బులు తిన్నావు గదా! ఆ డబ్బులకి ఎవరిచ్చారు? సబ్‌స్క్రైబర్స్ ద్వారా నీ వీడియోస్ చూడబట్టే వచ్చినియి. హ్మ్. అంతేగాని నువ్వు అలాగే తిన్నావు గదా! నువ్వు అలాగే బతికావు గదా! నువ్వు అలాగే జీవించావు గదా! మరి ఇంకొకళ్ళని అంటావేంటి? మరి నువ్వు తిన్నావు గదా! అంటే నీకేంటంటే ఇంకా రావాలి, ఇంకా తినాలి, ఇంకా భయంకరంగా తినాలి. ఆమెకు మించి నేను తినాలి. ఆమెకు మించి నేను ఎదిగిపోవాలి. ఆమె కోట్లో చెప్తున్నా గదా! ఎప్పుడు డబ్బు, 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 దీనికి డబ్బే లోకం, డబ్బే జీవితం. డబ్బుంటే చాలు దీనికేం అక్కర్లేదు. చెప్తున్నా గదా! అమ్మో! ఎంతకు భయంకరమైన మనిషండి ఈ పూసలిపుంటి. అంతకు తెగించి ఉన్న మనిషిది. అంత భయంకరమైన మనిషి ఇది. అటు సైడ్ విజయవాడ, గుంటూరు మొత్తం తెలుసు. ఇదేంటా? దీని చరిత్ర ఏంటా? అనేది అందరికి తెలుసు. ఇది ఎంత భయంకర మనిషి అనేసి. అందుకే అందుకే నాకెవ్వరు పెద్ద బయట ఫ్రెండ్స్ ఉండరు. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అనేసి మీరే నాకు లోకం, మీరే నాకు దైవం, మీరే నాకు అది అంటుంది కదా! అవును. దీనికి బయట ఎవ్వరు ఉండరు. ఎందుకంటే ఇదేంటో అందరికి తెలుసు కాబట్టి దీని దగ్గరికి దరిదాపులకి ఎవ్వరు వెళ్ళరు. అది ఎందుకంటే ఒకళ్ళు నవ్వితే ఇది కుళ్ళుకుంటది. ఒకళ్ళ దగ్గర డబ్బుంటే ఇది ఏడుస్తది. ఒకళ్ళ సంతోషంగా మొగుడు పెళ్ళాలు హ్యాపీగా ఉన్నారనుకో ఇది కళ్ళలో నిప్పులు పోసుకుంటది. అందుకే అందరు దీనికి ఈ ముసలి పెంటికి దూరంగా ఉంటారు. వామ్మో! ఈ ముసలి పెంటి కంట్లో పడకూడదు. కంట్లో పడ్డామే మనం అయిపోయాం. ఈ ముసలి పెంటి అది కంట్లో పడ్డామే నిప్పు పోసుకుంటది. అమ్మో! అనేసి అందరూ ఈమెకు దూరంగా ఉంటారు. అందుకే దీనికి ఎవ్వరు లేరు. ఒంటరిది. ఆహ్, ఒంటరిది కాబట్టే ఒకలాంటి ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉంటారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా ఉంటా ఉంటది. ఇక మంచి, చెడు ఏమి తెలీదు దీనికి. చూసావా ఏమందో? నా మనవరాలు ఏడుస్తుంది. ఆహ్, ఎ ఎ అసలు ఊరుకోవట్లేదు. పాలు తాగట్లేదు.
అంది. మళ్ళీ తర్వాత ఏమంది, వాళ్ళ ఏంటి దిష్టి తీసావా అంటే రోజు తీసి వాళ్ళ అమ్మ దిష్టి తీయలేదంట అంది. తర్వాత అదే నాకు కూతురు తెలియదు అంటుంది. ఇది నాటకం ఆడట్లేదా? అది చెప్పేదంతా అబద్ధం. ఇది ఎక్కడో పని పని జరిగింది. ఈ ముసలి పెట్టి డబ్బు సరిపోక ఎక్కడో పనికి జరిగింది. పనికి చేరి గబల్న నా కూతురు, నా అల్లుడు, నా మనవరాలు అంటుంది తప్ప అదేం లేదు. ఎక్కడో ఉంటుంది. ఎక్కడో పనికో ఏదో ఎక్కడో ఉంటుంది. సంథింగ్ ఏదో అక్కడ ఏదో అవుతుంది. గబాల్న గబాల్న నా కూతురు అంది గానీ ఇప్పుడు చూస్తే వాళ్ళ అమ్మ అంది. గబాల్న అదే నా కూతురు అంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళుంటే దిష్టి అనేది వాళ్ళ అమ్మ కాదు. ఏంటి అమ్మమ్మో, నానమ్మో తీస్తారు పెద్దవాళ్ళుంటే. వాళ్ళు లేకపోతే అప్పుడు అమ్మ తీసుకుంటది. పెద్దవాళ్ళుంటే పెద్దవాళ్ళే దిష్టి తీస్తారు. రోజు వాళ్ళ అమ్మే తీస్తది. ఈరోజు తీయలేదంట అంది. అక్కడ అర్థమైపోలేదా? రోజు వాళ్ళ అమ్మేం తీస్తది? నువ్వు నీ మనవరాలికి నువ్వు తీస్తావు గదా దిష్టి. నువ్వేం తీయట్లేదు. ఇంట్లో పెద్దవాళ్ళే తీస్తారు దిష్టి అంటే. రోజు వాళ్ళ అమ్మ తీస్తది. ఈరోజు తీయలేదంట దిష్టి. అనేది అదే నా కూతురు అంటున్నా. అక్కడ అర్థం కావట్లేదా? ఆమె కూతురు, నీ మనవరాలు అదేంటి అర్థం కావట్లేదా? మరి నువ్వు అబద్ధం చెప్పట్లేదా? నువ్వు అబద్ధం చెప్పట్లేదా? చెప్తున్నావా లేదా? అబద్ధం నువ్వు చెప్పేదంతా అందుకే నువ్వు చెప్పేదంతా అబద్ధం. నువ్వు చెప్పేది ఏది నిజం ఉండదు. ఏంటి అంటున్నావు ఆమె ఒక ఇల్లు చూసుకుంది. అది కేవలం షూటింగ్ కోసం తీసుకుంది. ఆమె ఎక్కడో ఉంటుంది. వచ్చి షూటింగ్ చేసుకుంటుంది. వెళ్ళిపోతుంది. అంతే ఇంకేమీ చూపించదు. ఏదైనా ఇల్లు చూపించిందా? అది చూపించిందా? ఇది చూపించిందా? అంటుంది. అవును. ఆమె పనేంటి? ఆమె ఇచ్చే కంటెంట్ ఏంటి? అదే చూపిస్తది. అన్నీ చూపించాల్సిన పనేంటి? అన్నీ చూపించాల్సిన పనేంటి? ఆమె ఏం చేస్తుందో అదే చూపించుకుంటది. చుట్టూ ఉన్న చూపించాల్సిన పనేంటి? ఆమె దేని పర్పస్ వీడియో చేస్తుందో అవే చూపించుకుంటది. అన్నీ చూపించాల్సిన పనుందా? నువ్వంటున్నావు, అబ్బా! నువ్వేదైనా నీ ఇల్లు చూపించావా? నీ ఇది చూపించావా? నాకేం పని? నేను వస్తాను, చెప్పాల్సింది చెప్పేసుకొని వెళ్ళిపోతాను అన్నావు. ఆమె కూడా అంతే. ఆమె వస్తది, ఆమె చేస్తది, ఆమె చేయాల్సిన వంట చేస్తది, చూపించేది వెళ్ళిపోతది అంతే. అన్నీ చూపించాల్సిన రూల్ ఏముంది? ఆ! ఆ! నీకో రూలు, ఆమెకో రూలా? నువ్వు ఎంతో ఆమె అంతే కదా! నువ్వు పెద్ద తోపు పిత్తా కాదు కదా! ఆమెను ఎందుకు ముందు నీ గురించి నువ్వు చూసుకో. ఆమె గురించి నీకెందుకట్ట? నువ్వేదో పెద్ద పతివ్రత శిరోమణులు వాళ్ళ అంటున్నావు. నువ్వు నువ్వు కూడా పతివ్రత శిరోమణివా నువ్వేమన్నా? ఆ! నువ్వేమైనా పెద్ద పతివ్రత శిరోమణివా? ఆ! నువ్వెంతకు దిగజారిపోయావో నీకు తెలీదా? ఆ! ముందు మనం సవ్యంగా ఉంటే అప్పుడు అనటానికి బావుంటది. నీకు సవ్యం ఎక్కడ ఏడ్చింది? నీకు మంచి ఎక్కడ ఏడ్చింది? ఆ! మంచి మంచి అది వీళ్ళకి నీకేమీ లేవు. మంచి చెడు నీకేం తెలీదు. ఏమి లేవు. అలాంటిది నువ్వు వేరేళ్ళని అనటానికి ఎలా సరిపోతావు? ముసలి పెంటి. వేరేళ్ళని అనటానికి నువ్వు ఎలా సరిపోతావు ముసలి పెంటి? ఎప్పటిలాగే అదే మాటలు, అదే చెత్త అలాగే మాట్లాడుతుంది. ఆ మాటల్లో ఏం చెప్తాం? ఏంటి ఆమెకి ఎంతమంది అంకుల్స్‌తో ఉంటుందో, ఎంతమంది అంకుల్స్‌తోనో కలుస్తదో, ఎంతోమంది ఉంటారు. ఎంతోమందిని కలుస్తా ఉంటుంది. మరి కలిసినప్పుడు ఈ ఈ పుట్టిన పిల్లలు ఎవరు? ఆ చిన్న కూతురు ఎవరికి పుట్టిందో, ఈ పెద్ద కూతురు ఎవరికి పుట్టిందో అన్నట్టుగా మాట్లాడుతుంది. అలాంటి మాటలా? అలాంటివి కాదు. అవన్నీ అసలు ఇవి మాట్లాడొచ్చా? అలాంటి మాట ఈమె ఎలా మాట్లాడుతది? ఆమె పిల్లల గురించి, వాళ్ళ పుట్టుక గురించి మాట్లాడడానికి ఈమె ఎవరట? ఆ! అసలు ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారో నాకు అర్థం కాదు. ఆమె పర్సనల్ విషయాలు మాట్లాడడానికి ఎవరట? ఈమె ఎవరట? ఆమె పర్సనల్ విషయాలు, ఆమె పిల్లల గురించి, వాళ్ళ తండ్రి గురించి మాట్లాడడానికి ఈమెవరంట? ఈమెకేం హక్కంట? ఎందుకిలా మాట్లాడుతుంది? ఇలాంటి దాన్న ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి? తరిమి కొట్టాలి ఇలాంటోళ్ళని. ఎంత ఘోరంగా మాట్లాడుతుంది ఆ పిల్లల గురించి. వాళ్ళ ఎవరు పుట్టారు? ఎలా పుట్టారు? ఎంతోమంది కలుస్తుంది. మరి ఎంతమంది కలుస్తున్నప్పుడు వీళ్ళెవరు పుట్టారు? అలా మాట్లాడుతుంది. అలాంటి మాటలా మాట్లాడేది? హ్మ్. అలాంటి మాటలా మాట్లాడేది? ఈమె వల్ల ఏం ఉపయోగం అంట? అలాంటిది ఈమె మంచిదో వద్దా? ఈ మాటలు వినసొంపుగా ఉన్నాయా? వినసొంపుగా ఉన్నాయా? యూట్యూబోడు ఇలాంటోళ్ళని తరిమి కొట్టాలి. తీసి పారేశారు ఇలాంటోళ్ళని. ఇలాంటోళ్ళు తీసి పారేసాడు. నాకు తెలిసి ఇలాంటి చెత్త వాగుతుంది కాబట్టి ఈమెని తీసి పారేసాడు. ఎంతో ట్రై చేస్తుంది. ఇలాంటి ఇంత చెత్త ఉంటుంది కాబట్టి చాలా మౌండేషన్ అయింది. అందుకే తీసి పారేసాడు. మౌండేషన్ తీసి పారేసాడు. ఇంత చెత్త వాగుతూ ఉంటే ఎందుకు ఉంచుతాడు? అందుకే తీసి పారేస్తుంటాడు. అది తీసి పారేయటం కాదు. ఛానలే బ్యాన్ చేసి పడేసేయాలి. ఇంత చెత్త మాట్లాడుద్దా?
ఏమ్మా వందన వింటున్నావా? ఎంత ఎంత చక్కగా మాట్లాడుతుందో? ఎంత భయంకరంగా మాట్లాడుతుందో? ఏమ్మా భ్రమరా వింటున్నావా? ఎలా మాట్లాడుతుందో? నీకు ఇష్టమా? ఇలాంటి మాటలు నీకు ఇష్టం అనుకుంటా. నీకు ఇష్టం ఇలాంటి మాటలు ఎంతోమంది అంకుల్స్‌తో కలుస్తున్నా అంటుంది గదా! అలాంటివన్నీ మీకు బాగా ఇష్టం గదా! అందుకే ఈమెను బాగా మీకు సపోర్ట్ చేస్తారు గదా! అంటే మీరు అలాంటోళ్ళైతేనే ఇలాంటోళ్ళు సపోర్ట్ చేస్తారు. ఒకవేళ మీరు అలాంటోళ్ళు కాకపోతే ఈమెను సపోర్ట్ చేయరు. మరి చూసుకోండి మీరు అలాంటోళ్ళా? కాదా? అని మీరే నిర్ణయించుకోండి. మీరు అలాంటోళ్ళైతే ఈమెను సపోర్ట్ చేస్తారు. అలాంటోళ్ళు కాకపోతే ఈమెను సపోర్ట్ చేయరు. మరి ఆలోచించుకోండి. మీరు అలాంటోళ్ళా? సక్రమంగా ఉండేవాళ్ళా? సక్రమంగా ఉండనోళ్ళా? ఆలోచించుకొని ఈమెను సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేయరు. మీరే నిర్ణయించుకోండి. మీరు సపోర్ట్ చేశారు. మీరు అలాంటోళ్ళ కిందే లెక్క. ఇంక అంతే అది ఫిక్స్. ఏమంది కదా! చాలామంది అంకుల్స్‌తో కలుస్తుందనేసి. అది కూడా మీకు కూడా అదే వర్తిస్తది. మీరు ఈమెను సపోర్ట్ చేసినా మీకు అదే వర్తిస్తే గుర్తుంచుకోండి. ఇలాంటోళ్ళు సపోర్ట్ చేస్తే మీరు అలాగే ఉంటారని గుర్తుంచుకోండి. మీరు అలాంటోళ్ళని మిమ్మల్ని కూడా అనుకుంటారని గుర్తుంచుకోండి. ఇంకేమి లేదు. ఇంక అలాగే మాట్లాడుకుంటా, అలాగే అవే మాట్లాడుకుంటూ అలాగే ఎళ్తా ఉంది. ఎలా అంటే ఈ ఈ నాకు తెలిసిందేంటంటే ఈ ముసలి పిండికి పిల్లలు లేక మంచి కాపురం లేక, డబ్బులు లేక, ఒకళ్ళు జూసి ఈర్ష్యపడి, రగిలిపోతా, నాకు వాళ్ళలాగా పిల్లలు లేరు, నాకు వాళ్ళలాగా డబ్బులు లేదు, నాకు వాళ్ళలాగా కాపురాలు లేవు, నేనేంటి నా బతుకేంటని ద్వేషంతో రగిలిపోతా, ఆ పిల్లల్ని పట్టుకొని, ఆమెను పట్టుకొని, నానా మాట్లాడుకుంటా అలా సాటి సాటిస్ఫాక్షన్ అవుతుంది. అంటే అలా అనుకుంటా అదొక తృప్తి పడతా అలా బతికేస్తుంది. చూడు ఆమె ఏమంటుందో ఆ చిన్న కూతురు ఏమంటుంది ఆటో ఎక్కెళ్ళేది నలుగురు వెంటేసుకుని వెళ్ళేది పొలాల్లోకి వెళ్ళేది అవి తాగేసేది ఇంకేవో డిన్నర్ టిఫిన్ చేసేదో లంచ్ చేసేదో డిన్నర్ చేసేదో ఏవో చేసేది వచ్చేది అంటుంది అది చూడు ఇలాంటి మాటలు మాట్లాడితే ఇలాంటి దాన్ని ఏమనాలి చెప్పండి ఇలాంటి దాన్ని ఏమనాలి ఇలాంటి దాన్ని అంటే ఈ ముసలి పెంటి ఏంటి యవ్వనంలో ఉన్నప్పుడు అలా అలా ఉండేదేమో నేను అలా ఉన్నా కదా అందరూ అలాగే ఉంటారు అనుకుంటుందేమో నేను యవ్వనంలో ఉన్నప్పుడు, ఏజ్‌లో ఉన్నప్పుడు అలా ఉన్నాను గదా! అందరూ అలాగే ఉంటారేమో అనుకుంటుందేమో. ముసలిపింటి అందరూ ఎందుకుంటారు? నువ్వలా ఉన్నావని అందరూ అలా ఎందుకుంటారు? హ్మ్. నిన్నంటే సవ్యంగా పెంచలేదు కాబట్టి అలా తయారయ్యావు. కానీ అందరూ అలా ఎందుకుంటారు? ఆ! అందరూ అలా ఎందుకుంటారు? నీ 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 జర్నీ అనేది వేరేవాళ్ళ జర్నీట్టుగా నువ్వెందుకు చెప్పుకుంటూ వస్తున్నావు? నువ్వు చెప్పేవన్నీ నువ్వు చెప్పేవన్నీ నీ విషయాలే. ముసలిపింటి నువ్వు చెప్పేవన్నీ నీ విషయాలే నువ్వు చెప్తున్నావు. నీ విషయాల్ని వేరేళ్ళకి చెప్పినట్టు చెప్తున్నావు. నువ్వు చెప్పేవన్నీ నీ విషయాలే. ఆ చరిత్రదర్శి గురించి మాట్లాడేది మొత్తం నీ గురించే. వాళ్ళ పిల్లల గురించి మాట్లాడేది మొత్తం నీ నీ ఏజ్‌లో ఉన్నప్పుడు మాట్లాడే అవన్నీ నువ్వు చేసే పనుల గురించి, నువ్వు చేసే వ్యవహారం గురించి అవే. నువ్వు చేసిన పనుల గురించి నువ్వు చెప్తున్నావు. నువ్వు చేసే పనుల గురించి వేరేళ్ళకి చెప్పినట్టుగా ఎప్పుడు అదే సోది, అదే కహాని, అదే మాటలు, అదే సుత్తి, అదే వ్యవహారం. ఇలాగే మాట్లాడుతావు. ఎంతకాలం ఇలా మాట్లాడతావు? ఏం మాటలు ఎంతకాలం మాట్లాడతావు? దీనివల్ల నీకొచ్చిన లాభం ఏంటి? అంటే ఒకలాంటి సాటిస్ఫాక్షన్ అనుకుంటా. హమ్మయ్య! అనేసాను. ఇప్పటికి సాటిస్ఫై అయ్యాను. ఇక చాలు అనేది ఒక 2 నెలల అప్పట్లో ఏం చేసావంటే అలా అనేసి వెళ్ళిపోయేదానివి. సాటిస్ఫై అయ్యేదానివి. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేదానివి. మళ్ళీ అలా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడేసి వెళ్ళిపోయేదానివి. సాటిస్ఫై అయ్యేదానివి. అంటే అలా నీకేం లేవు కాబట్టి ఇలాగైనా మాట్లాడుకొని సాటిస్ఫై అవుతున్నావు. అంటే కొంతమందికి ఒక్కో టైప్ ఆఫ్ బుద్ధి ఉంటది. ఏదో ఏదో విధంగా వక్రంగా ఉండాలి, వక్రంగా మాట్లాడాలి, వక్రపు పనులన్నీ చేయాలనుకుంటారు కదా! నువ్వు ఆ టైప్ జాతికి చెందిన దానివే. అలాంటి దానివే నువ్వు. అలా సాటిస్ఫై అయ్యే దానివే. అలాంటి వాటికి అలాంటివి చేస్తా, అలాంటి ఏదో సంతృప్తి చెందుతా అలా బతకాలని చూస్తున్నావు. కానీ అలాంటి బతుకు ఎక్కువ కాలం ఉండదు. అలాంటి బతుకు దేవుడు ఎక్కువ కాలం ఉంచడు. అర్థమవుతుందా? ఎక్కువ కాలం అలాంటి బతుకు బతకనివ్వడు. అది అది ఇప్పటికే క్లోజ్ అయిపోయింది. నువ్వు ఇలాగే ఉన్నావనుకో చూసుకో మరి.